శాసనసభ్యుల అనర్హత పిటిషన్ తెలంగాణకు సంబంధించింది సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు వచ్చేటట్లు అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. అంటే రెండు రాజ్యాంగ సంస్థల మధ్య వైరుధ్యాలు వ్యక్తమైనటువంటి ఎవరు ఏమిటి అనేటటువంటి తేల్చేటటువంటి ఒక కీలకమైనటువంటి ఘట్టంగా భవిష్యత్తులో రాజ్యాంగానికి సంబంధించి కానీ లేదంటే న్యాయ ప్రక్రియకి సంబంధించి శాసనసభ ప్రక్రియకి సంబంధించినటువంటి విషయంలో అనేక వివాదాలు లేదంటే అనేక రకాలైనటువంటి సందిగ్ధతకి తెరదింపేటటువంటి విషయంగా ఈ విచారణని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తెలంగాణ శాసనసభ్యుల అనర్హత మీద బీఆర్ఎస్ వెళ్ళినటువంటి న్యాయ కోవిధులతోటి సంప్రదించిన తర్వాత సుప్రీంకోర్టుని బీఆర్ఎస్ ఆశ్రయించడము, సుప్రీంకోర్టు కూడా ఎప్పుడో ఒకప్పుడు తేల్చండి, 3 నెలల లోపల తేల్చండి సాధ్యమైనంత తొందరగా ఈ అనర్హతకు సంబంధించి అంటూ స్పీకర్ని ఆదేశించడం అనేది జరిగింది. ఆదేశించడము సూచించడము ఏదో మొత్తం మీద అయితే జరిగింది తెలంగాణకు సంబంధించి. ఆ నేపథ్యంలో ఇది జూలై 31 నుంచి అక్టోబర్ 30 నాటికే ఇది టైం అయిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే 3 నెలల కాలం సుప్రీంకోర్టు తెలంగాణ శాసనసభ స్పీకర్కి ఏదైతే ఇచ్చిందో ఆ గడువు ముగిసిపోయింది. గడువు ముగిసినప్పటికీ కూడా నిర్ణయం అనేది తీసుకోకపోవడంతో మళ్ళీ బీఆర్ఎస్ ఒక పిటిషన్ వేసింది. దాన్ని రిట్ పిటిషన్ ఏంటంటే శాసనసభ స్పీకర్ మీద కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు కనుక అనర్హత పిటిషన్ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా అనర్హులుగా సుప్రీంకోర్టే ప్రకటించాలి. ఈ 2 విజ్ఞప్తులతోటి పిటిషన్ వేసింది. ఇదే సందర్భంలో స్పీకర్ కార్యాలయం కూడా ఒక అప్లికేషన్ పెట్టింది. ఏంటంటే 3 నెలల కాలం ఎప్పుడైతే పూర్తయిందో అప్పుడు వెంటనే సుప్రీంకోర్టుకి సభ్యులు అంటే ఎమ్మెల్యేలు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉండడం, నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు, వరద కార్యక్రమాలు వీటిలో బిజీగా ఉండడం, స్పీకర్ సైతము విదేశీ పర్యటనలో ఇతరత్ర కార్యక్రమాల్లో ఒత్తిడితో ఉండడంతో మీరు ఇచ్చినటువంటి 3 నెలల కాలం అనేది ఏదో అనుకున్నారో ఆ సమయం లోపల విచారణ పూర్తి కాలేదు, అంతా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంకో 2 నెలలు అంటే 8 వారాల పాటు గడువును పెంచాలి. గడువును పెంచితే ఈ లోపల నిర్ణయం తీసుకుంటాం. 4 సభ్యులకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది 10 మందిలోని. ఇంకో 4 సభ్యులకు సంబంధించినటువంటి విచారణ తుది దశలో ఉంది. మరో 2 సభ్యుల విచారణకు సంబంధించి ప్రారంభమైంది అంటూ స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును ఒకవైపు గౌరవిస్తూనే 3 నెలల కాల వ్యవధిలో ఇవ్వడం సాధ్యం కాదు, ఇంకో 2 నెలలు ఉంటే కనుక మేము ఆలోచించి విచారణ పూర్తి చేస్తామన్నట్లుగా సుప్రీంకోర్టుకి అప్లికేషన్ ఇచ్చింది. ఈ అప్లికేషన్ అంగీకరించి 2 నెలలకు సంబంధించి ఏమైనా ఆదేశాలు ఇస్తారా, లేదంటే 3 నెలల కాల వ్యవధిలో నిర్ణయం తీసుకోండి, అర్హత కానీ అనర్హత కానీ ఏదైనా నిర్ణయం తీసుకోండి అన్న సుప్రీంకోర్టును గత ఆదేశాలకి భిన్నంగా స్పీకర్ కార్యాలయం వ్యవహరించింది కనుక కోర్టు ధిక్కరణ చర్యలు సుప్రీంకోర్టు తీసుకుంటుందా, ఇది ప్రధానంగా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి రాజ్యాంగ పరిధిలో స్పీకర్ కార్యాలయం సర్వస్వతంత్రంగా ఉంటుంది. దానికి సంబంధించి ఎవరు కూడా శాసించేటటువంటి పరిస్థితి ఉండదు. అదే సందర్భంలో సుప్రీంకోర్టుకి ఒక విశేషమైనటువంటి అధికారాలు ఉంటాయి. రాజ్యాంగానికి భాష్యం చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. రాజ్యాంగం ఎలా ఉంది అని చెప్పేటటువంటి అవకాశం కూడా సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మధ్య చాలా చోట్ల, ఎందుకంటే రాజకీయాల్లో అన్ని పార్టీలు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు మొగ్గు చూపడం, ఎమ్మెల్యేలు ఫిరాయించడం ఇవన్నీ చాలా చోట్ల శాసనసభల్లో జరుగుతూ ఉంటాయి, లోక్సభ స్థాయిలో కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ విచారణ అనేటటువంటిది సుప్రీంకోర్టు పరిధి, స్పీకర్ పరిధి, వీటి మధ్య ఉండేటటువంటి కాన్స్టిట్యూషనల్ కాన్ఫ్లిక్టు, వీటిని ఈ సందిగ్ధతల్ని పరిష్కరించే విధంగా ఈ విచారణ ముందుకు వెళుతుందా, ఏం చెప్పబోతుంది సుప్రీంకోర్టు, ఇక్కడ ఉండేటటువంటి ఇప్పటికే అనర్హత పిటిషన్ విచారణ ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఆ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విషయాన్ని పక్కన పెట్టినా స్పీకర్ విధుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేటటువంటి అవకాశం ఉందా లేదా, న్యాయపరమైనటువంటి ప్రక్రియకి ఎంత మేరకు రాజ్యాంగం అనుమతిస్తుంది, ఇవన్నిటికీ కూడా సమాధానాలు దొరకాల్సి ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో కూడా శాసనసభ స్పీకర్లు వర్సెస్ న్యాయ వ్యవస్థ అనేటటువంటిది కొనసాగేటటువంటి సూచనలు ఉన్నాయి కనుక ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి క్లారిటీ కానీ తీసుకునేటటువంటి నిర్ణయం కానీ శాసన రాజకీయ వ్యవస్థలకి ఒక దిశానిర్దేశంగా ఉండబోతుంది. అందువల్ల అత్యంత కీలకంగా మారింది. నిజానికి తెలంగాణలో జరిగేటటువంటి పరిణామము, దీనివల్ల 10 మంది మీద వేటు వేసినా లేదంటే వదిలేసినా ఇదేం పెద్దగా విషయం కాదు. కానీ భవిష్యత్తులో స్పీకర్లు కార్యాలయాలు అనర్హత పిటిషన్ల విషయంలో ఎలా వ్యవహరించాలి, దేశంలో ఉండేటటువంటి వివిధ కార్యాలయాలు, లేదంటే
ఆహ్, చూసి చూడనట్లు పోవచ్చా? ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఇచ్చేటటువంటి తీర్పు మాత్రం సుప్రీంకోర్టు చేసేటటువంటి సూచన మాత్రం భవిష్యత్తులో ఆహ్, ఈ వీటికి సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి, రాజ్యాంగపరమైనటువంటి సమస్యగా మారినటువంటి ఫిరాయింపులకు సంబంధించిన విషయాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తుందనే మనం చెప్పాలి.